చెప్తూ అసలు ఈ మొత్తం ఈ దాడులకు కావచ్చు, ఈ మాటల యుద్ధానికి కావచ్చు, ఈ పరిణామాలన్నిటికీ కారణమైనటువంటి తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునబోతి ఇంతే దుటెను కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులున్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే. రైట్, అది తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు. అయితే ఈ వ్యాఖ్యలను తీన్మార్ మల్లన్న కావచ్చు, ఆయన టీం కావచ్చు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడలేదు, కేవలం తెలంగాణ యాసలో ఉన్నటువంటి ఒక నానుడి మాత్రమే ఇది అంటూ కూడా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తెలంగాణ నానుడి పేరుత, మాండలికం పేరుత ఏది పడితే అది మాట్లాడతారా అంటూ కూడా కవిత ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, కంటిన్యూ చేద్దాం. జయరాం గారు నమస్తే. జయరాం గారు, ఆడియో క్లియర్ గా ఉందా మీకు? జయరాం గారు, ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు చూశారు, అలాగే తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడారనేది చూశారు. అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు ఈ బీసీ రాజకీయాల చుట్టూ? శివ, మీకు జీ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న మిత్రులకు ప్రతి ఒక్కరికి మరొకసారి నమస్కారాలు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, చరణ్ కౌశిక్ చెప్పిన దానికి నేను ఏకీభవిస్తూనే, సో ఇది ఇద్దరు వ్యక్తులది ఇండివిజువల్ ఇద్దరు వ్యక్తులు. ఒకరు వచ్చేసేమో బీఆర్ఎస్ లో ఉన్నారో లేదో అనే కన్ఫ్యూజన్ లో ఉన్న కవిత, కాంగ్రెస్ నుంచి నెట్టివేయబడ్డ ఇద్దరు ఎమ్మెల్సీలు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న. అంటే మాండలికం అంటే నేను తెలంగాణలోనే పుట్టిన పెరిగింది. ఇక్కడ తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలు ఏం మాట్లాడాడంటే, కవిత అని స్పష్టంగా చెప్పుకుంటూ కులాలను ఉద్దేశించి అయితే ఆ మాండలికాన్ని నేను సమర్థించేవాడిని. ఒకవేళ కనుక వెలమ కులమా, బీసీల కులాలకు కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు అనే దాని లోపల మేము కూడా కులాలకు సంబంధించిన వరకు కులాలకు మాత్రమే ఆపాదించేసి మాట్లాడటం లోపల తప్పు లేదు. అది తెలంగాణ మాండలికం. కానీ వ్యక్తిగతంగా కవితను ఉద్దేశించి మాట్లాడారు. నీకు అనేదాన్ని ఉద్దేశించేసి, నీకు మాకు అనేదాన్ని ఉద్దేశించి మాట్లాడాడు. ఇది 100% కూడా ఎవరు కూడా దీన్ని హర్షించం. దీన్ని మిగతా ఆడబిడ్డలంటే క్షమిస్తారని అనుకో ఎవరైనా కూడా. ఇది తప్పు, ఇది 100% తప్పే. దీన్ని ఖండిస్తున్నాను మనస్ఫూర్తిగా, మనసా వాచ కర్మ అనేది ఖండిస్తున్నాను. ఇది ఒక కవిత మీదనే కాదు, పర్సనల్ గా అటాక్ ఎవరి మీద చేసినా కూడా తప్పే. ఇక నెక్స్ట్ జాగృతి కార్యకర్తలు వచ్చేసి అలాంటి దాడులు చేయటము, సో ఇది మానవీయ కోణంలో ఇది కూడా క్షమించరాంది, ఇది కూడా తప్పు. అంటే మిమ్మల్ని తిట్టారు కాబట్టి మీరు తర్వాత ఈ గొడవంత అయిపోయిన తర్వాత డీజీపీ దగ్గరికి ఏదో వెళ్తా అన్నారు, మరి వెళ్ళారో లేదో నాకు తెలియదు. వెళ్తారన్నది నేను న్యూస్ లోనే చూశాను. అంతకంటే ముందే డీజీపీ దగ్గరికి వెళ్ళేసి ప్రజా సంఘాలను పిలిచేసి, మాలాంటి వాళ్ళని పిలిచేసి, అన్నా ఇలా మాట్లాడుతున్నాడు ఇది కరెక్టేనా అంటే డెఫినెట్ గా మేము సహకరించే వాళ్ళము. సో దాన్ని ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా, ఇదని కౌశిక్ కావచ్చు, ఈవెన్ రేవంత్ అయినా కూడా దీన్ని ఎవరు క్షమించారు. ఏంటంటే వ్యక్తిగతంగా ఆడపిల్లల విషయానికి వచ్చినప్పుడు ఈవెన్ మా పావని కూడా ఉంది. సో మా పావని కూడా మాట్లాడుతుంది, కానీ ఈ విధంగా మాట్లాడదు. సో మా పావని కూడా మేము మందలించిన సందర్భాలు ఉన్నాయి, ఇలా మందలించాం. ఎందుకంటే కుటుంబంలో ఒక భాగంగా మాట్లాడుకోవాలి తప్పితే, బాధ్యతగా మాయించాలి తప్పితే, తెలంగాణ మాండలికం లోపల ఇలాంటి తప్పుడు మాటలు ఎవరు మాట్లాడు. ఇలాంటి తెలంగాణ మాండలికం అంటే అంతకంటే ఇంకా క్షమించడాన్ని ఇంకొట్లేదు. తెలంగాణలో ఇట్లా మాట్లాడు వ్యక్తిగతంగా కంచం మంచం పొత్తు వ్యక్తుల కోసం ఉన్నట్టుగా ఎవరు మాట్లాడు. కులాల మధ్యలో అంటారు, ఒప్పుకుంటాం. మాల మాదిగల మధ్యలో ఒప్పుకుంటాం, కమ్మారెడ్ల మధ్య ఒప్పుకుందాం, రెడ్ల ఎస్సీల బీసీల మధ్య ఒప్పుకుందాం, మైనారిటీల మధ్య. అది దట్ ఇస్ అంటే ఇట్స్ అ ఫ్లూరల్. సేమ్ టైం వచ్చేసి అనేక మంది వ్యక్తుల మధ్యలో ఉండేదాన్ని దీన్ని బహిరంగంగా వస్తుందని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తాం. ఈవెన్ ఓసీలోనే, బీసీలలో, ఎస్సీలో కొంచెం మంచం పొత్తులు ఉండవు. అంతే తప్పితే వ్యక్తుల మధ్యలో దీన్ని మాట్లాడడం మాత్రం 100% దీన్ని ఖండిస్తున్నాం. ఇంకొక చిన్న మాట ఒకటి ఏంటంటే, ఇది మీరు ఎమ్మెల్సీలు మీ కన్ఫ్యూజన్ లోపల మీ అవకాశవాదం కోసము, మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసము బీసీలను
అడ్డు పెట్టుకొని డ్రామాలు ఆడుతున్నది మాత్రం వీళ్ళిద్దరు రైట్ ఆ పాయింట్ డిస్కస్ చేద్దాం చివరికి అక్కడికే వస్తాం డిస్కస్ చేద్దాం జయరామ్ గారు. రైట్ శివశంకర్ గారు మీరు ఏ రకంగా చూస్తున్నారు అటు ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కావచ్చు